విశాఖ దువ్వాడ సెజ్లోని బయోమాక్స్లో రేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నికీలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. రాత్రి 7:30కు ప్రారంభమైన మంటలు ఇప్పటికీ చెలరేగుతూనే ఉన్నాయి. గత రాత్రి ముడి ఇంధనంతో కూడిన ఓ ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అనంతరం ఒక్కొక్కటిగా అక్కడ ఉన్న 11 ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. ఒక్కో ట్యాంకులో 1500 నుంచి 2700 టన్నుల ముడి ఇంధనం ఉంది. మరో 6 ట్యాంకుల్లో తయారైన బయో డీజిల్ ఉంది. మిషన్లతోనే ఎక్కువగా పని జరుగుతుండటం, తక్కువ మంది కార్మికులు ఉండటంతో ప్రాణ నష్టం వాటిలో లేదు. నగరంలోని అన్ని ఫైర్ స్టేషన్ నుంచి 22 ఫైర్ ఇంజన్లు రప్పించారు. 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా. ఘటనా స్థలాన్ని మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రమాదంపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, నిన్న చెలరేగిన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, అవి అదుపులోకి ఇంకా రాలేదు. ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? నష్టం ఏ మేరకు ఉంటుందని భావిస్తున్నారు? హరి, ఈరోజు చూసుకున్నట్లయితే నిన్న 7:30 జరిగిన ఈ ప్రమాదం ఇప్పటికీ కూడా ఆ మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే SEZలో బయోడీజిల్ కంపెనీ యొక్క ఏవైతే ట్యాంకర్లు నిన్న పేలడం జరిగింది. దాదాపు 6 ట్యాంకర్లు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. వాటి నుంచి రా మెటీరియల్ ఇప్పటికీ కూడా మంటల్లో ఆవిరైపోతున్నాయి. చూస్తున్నాం మనం, మంటలు ఇప్పటికీ కూడా అంతే స్థాయిలో ఎగసిపడుతున్నాయి. అలాగే దాదాపు 10 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ ఏవైతే అగ్నికీలలు ఉన్నాయో అవన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. అంటే ఇప్పటికే పొగ, దట్టమైన పొగలు వస్తున్నాయి. పూర్తిగా ఇవంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది. అలాగే ఇది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపు 30 పైగా ఫైర్ ఇంజన్లు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. ఈ మంటలను అదుపు చేసే క్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. దాదాపు అన్ని ఇండస్ట్రీస్ ప్రాంతాల్లో, అంటే స్టీల్ ప్లాంట్, HPCLలో వాళ్ళ దగ్గర అత్యాధునిక ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి. అవి కూడా ఇక్కడికి రప్పించి పూర్తిగా మంటలు అదుపు చేయడానికి పూర్తిగా వాళ్ళు సన్నద్ధం అయ్యారు. ఆ విధంగానే రాత్రి నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆ 6 ట్యాంకులు మాత్రం మంటల్లో ఇంకా ఎగసిపడుతున్నాయి. అలాగే చుట్టుపక్కల మరొక 6 ట్యాంకులు ఉన్నాయి. ఆ ట్యాంకులకు అంటకుండా మాత్రం జాగ్రత్త తీసుకోగలిగారు. కానీ ఈ మంటలు అదుపు చేయడానికి ఇంకా వాళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. అంటే దాదాపు ఈరోజు ఆ దాంట్లో ఉన్న ముడి సరుకు అంతా కూడా పూర్తిగా అగ్నికి దగ్ధం అయితే కానీ ఆగే పరిస్థితి లేదనేది కొంత అంచనా వేస్తున్నారు. అలాగే దాదాపు ఆస్తి నష్టం చూసుకుంటే 200 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తి నష్టం ఉండొచ్చని ప్రభుత్వమే ఆ పెద్దలు ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే కంపెనీ యాజమాన్యం కూడా ఆ మేరకు అంచనాలు వేస్తుంది. అయితే దాదాపు ఇప్పుడు ఏవైతే ఈ ఫైర్ ఇవన్నీ కూడా అదుపులోకి వచ్చినట్లయితే తర్వాత దీన్ని విశ్లేషించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎంత భారీ నష్టం వాటిల్లింది అనే దానిపైన పూర్తిగా వాళ్ళు అసెస్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇలాగే ఇప్పటికీ ఇంకా ఈ మంత్ల ఎంత ప్రాంతంలో విస్తరించింది. అలాగే దీనిపైన అంచనా వేయడానికి ఇప్పటికే నేవీ హెలికాప్టర్లు 2, ఒక చేతకు మామూలు హెలికాప్టర్ 2 కూడా పైన చక్కర్లు కొట్టాయి. దానిపైన అధికారులు కూడా అంచనాకి పూర్తిగా వాళ్ళు ఒక అసెస్ చేయడానికి చక్కర్లు కొట్టడం జరిగింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము ఇక్కడ దాదాపు స్థానికంగా ఉన్న ఒక నిన్న సాయంత్రం జరిగిన ఘటన సమయంలో ఆ ట్యాంకర్ వద్దే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు మనం చూద్దాం. మీరు ఆ ట్యాంకర్ సమయంలో పేలిన దగ్గర ఏం జరిగింది? అసలు ఉన్నారు కదా, మీరు పక్కనే ఉన్నారు, ఏం జరిగింది? మేము బయోడీజిల్ పట్టుకుని IMCకి వెళ్ళి అన్లోడ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వచ్చామండి. అక్కడికి టిఫిన్ కానీ మేము దిగామండి. ఫస్ట్ ట్యాంక్ పేలిందండి. అలాగే ఫైర్ అయినా మొత్తం ఎంప్లాయీస్ మొత్తం అందరూ బయటకు వచ్చారండి. వచ్చి 2వ ట్యాంక్ కూడా పేలి కప్పు ఎగిరితేప్పటికి మంటలు రాకుండా వెనక్కి వెళ్ళిపోయింది. లేకపోతే మొత్తం అందరూ అక్కడ ఎంప్లాయీస్, క్యాజువల్స్, మొత్తం సెక్యూరిటీ మొత్తం అక్కడ చచ్చిపోవలసిందండి. మొత్తం బయటికి అందరినీ కూడా పంపించారండి. అంటే మీరు అక్కడ టిఫిన్ చేస్తున్నారన్నారు కదా, అప్పుడు అన్లోడింగ్ చేస్తున్నారు, దాంట్లోంచి లోడ్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? 2 ట్యాంకర్లు ఏమో అందులో ఆల్రెడీ లోడింగ్ పెట్టారండి. వాళ్ళు కూడా డ్రైవర్, క్యాంటర్ కూడా టిఫిన్కి అక్కడికి వచ్చారండి. వచ్చి అలా కూర్చొని టిఫిన్ చేస్తున్నామంటే పేలిపోయిందండి. పేలిపోగానే అందరూ ఒకేసారి ఫైర్ అనగానే బయటకు అందరూ రాగానే 2వ ట్యాంక్ కప్పు ఎగిరిపోయి బాగా మంట రాగానే అందరూ బయటికి ఎంప్లాయీస్, సెక్యూరిటీ, క్యాజువల్స్ అందరూ బయటకు వచ్చామండి. అక్కడ చాలామంది అక్కడ తన్నుకొని పడిపోయి లెగ్స్కొని చాలామంది పరిగెట్టి వచ్చామండి.
అది చూస్తున్నాం కదా, ప్రత్యక్ష సాక్షి మనకు చెప్పే విధానం బట్టి చూస్తే అక్కడ ఏవైతే బయోడీజిల్ ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే షిప్కి లోడ్ చేయడానికి తీసుకెళ్ళడానికి ఒక ఆయిల్ ట్యాంకర్కి లోడింగ్ సమయంలో ఇట్లాంటి జరిగింది అనేది చెప్పడం జరుగుతుంది. దీన్ని నిర్లక్ష్యం కారణంగా, అంటే దాదాపు అదే టైంలో వీళ్ళు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏ పాటికి వాళ్ళు తీసుకోకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా చెప్పొచ్చు. అలాగే ఇప్పటికీ కూడా మంటలు అదుపులోకి రావాలంటే పూర్తిగా ఇంకా మరిన్ని ఫైర్ ఇంజిన్స్ రావాల్సిన అవసరం ఉంది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఫోమ్తో పూర్తిగా చేయాల్సిన అవసరం ఉంది.